హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ కోట ప్రవళిక. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి బయట బండ్ల మీద దొరికే బఠానీ మసాలా అయితే చేసేసానండి. చాలా టేస్ట్ సూపర్ వచ్చింది. ఈ రెసిపీ మీకు కూడా కావాలా? మీరు కూడా మసాలా లవర్స్ అయినా అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు తెల్ల బఠానీని 6 గంటల సేపు నానబెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నేను రోజు స్ప్రౌట్స్ తింటారని దాని నిమిత్తం ఇవైతే నానబెట్టాను, అందుకే మొలకలు వచ్చాయి. ఏం ఇబ్బంది లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఏమాత్రం టేస్ట్ మిస్ అవ్వదన్నమాట. దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు ఇంకే స్పైసెస్ ఎక్కువ తింటారనుకుంటే స్పైస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే లిమిట్గా తింటాను, ఎక్కువ స్పైస్ తినాను అనమాట, అందుకే నేను లైట్గా యాడ్ చేస్తున్నాను. అలాగే చాట్ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. స్టార్ మసాలా పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. స్టార్ మసాలా, చాట్ మసాలా ఈ రెండు ఇలాంటి మసాలా ఐటమ్స్కి చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఇస్తాయండి. అలాగే రుచికి సరిపడా సైంధవ లవణాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సైంధవ లవణం హెల్త్కి చాలా మంచిదండి. మీ డైట్లో ఇది ఒక భాగంగా కూడా తీసుకోండి. అలాగే గింజలు తీసేసి ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇలా లెమన్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా స్పూన్ సాయంతో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే ఒకసారి స్పైసెస్ అన్నీ చెక్ చేసుకొని ఇంకేస్ సరిపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, కలర్ అచ్చం ఎగ్జాక్ట్గా బయట బండి మీద దొరికే బఠానీ మసాలా కలరే వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి సన్నకారపూసని యాడ్ చేసుకోండి. లేదంటే కార్న్ఫ్లేక్స్ ఉంటే కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సన్నకారపూసని యాడ్ చేస్తున్నాను. లేదు అనుకుంటే స్కిప్ చేసుకొని అలా అయినా తినేయచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా? ఇప్పుడు దీన్ని ఇలా స్పూన్తో తీసేసుకొని టేస్ట్ చేసేద్దామా? అంతేనా? అలాగే టేస్ట్ చేద్దామా? మనకి బయట తిన్న టేస్ట్ అపిరెన్స్ అనిపించొద్దా? నో, అయితే ఇలా అయితే తినకూడదు. రండి అయితే ఎలా తినాలంటే సేమ్ వాళ్ళు పొట్లం కట్టిస్తారు కదా, కొంచెం ఆ లుక్ని తెప్పిద్దాం. ఇదివరకు అయితే చక్కగా విస్తరాకు వేసి ఈ మసాలాను పెట్టి తాటాకు వేసి ఇచ్చేవాళ్ళు, భలే అనిపించేదండి. ఈరోజు మీకు అలాగే చూపిద్దామని నేనైతే బయట మసాలా బండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2 విస్తరాకులు తాటాకులు అడిగి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్ అండి, ఎక్కడా కూడా 4-5 చోట్ల తిరిగాను కానీ ఎక్కడా కూడా అవి తాటాకులు విస్తరాకులతో చేయట్లేదంట. అలాగే కొన్ని షాప్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి. ఇంకా అందుకనే ఇంట్లో ఉన్న వాటితో ఇలా అయితే చేస్తానండి, కొంచెమైనా అపిరెన్స్ తెప్పిద్దామని. మీకు ఎలా అనిపించింది నా ఐడియా? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా పొట్లం అయితే చుట్టేసి దీనికి వైట్ థ్రెడ్ని చుట్టేసి ఓపించేసుకొని తింటే అచ్చం బయట బండ్ల దగ్గర దొరికే బఠానీ మసాలా రెడీ అయిపోతుంది. ఈరోజు నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ మీరు కూడా ఇలా బఠానీ మసాలా ఎప్పుడైనా రెడీ చేసుకున్నారా? అయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.